హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మహబ్ ఛానల్ తీసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టీజీపీఎస్సీ నుంచి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో తెలంగాణ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఖాళీలు ఏదైతే ఉన్నాయో, సో ఎస్పెషల్లీ దాదాపుగా 2480 పోస్టులతో భర్తీకి సంబంధించినటువంటి మరి సీఎం గారికి ఈ యొక్క ఫైల్ను పంపించడం జరిగింది. సీఎం గారు ఈ ఫైల్ సంబంధించినటువంటి సంతకం చేసిన తర్వాత మరి నోటిఫికేషన్స్ 1 by 1 వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తున్నాయండి. సో దాంట్లో భాగంగా ప్రధానంగా మనం టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అయినా సరే, తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో అయినా సరే, పీసీబీ సంబంధించినటువంటి, అదేవిధంగా ఇంజనీరింగ్, అదేవిధంగా ఇండస్ట్రీ ఇరిగేషన్ శాఖలో పోస్టులు భర్తీ చేయనున్నది. సో ఆల్రెడీ ఇప్పటికే ఫైనాన్షియల్ క్లియర్స్ వచ్చిన ఈ పోస్టులను ఫైల్ సిద్ధం చేసి సీఎం ఆమోదానికి పంపించింది. ఆల్రెడీ ఈ పోస్టులకు ఫైనాన్షియల్ కూడా క్లియర్గా రావడం జరిగిందండి. సో మనం ఆల్రెడీ గతంలోనే చెప్పుకున్నాం, డిఈఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్, అదేవిధంగా ఏఎస్ఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్, అదేవిధంగా ఏఈఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్, అదేవిధంగా ఏఈల సంబంధించిన నోటిఫికేషన్స్, అదేవిధంగా ఏఈ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్, తర్వాత ఈఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్, తర్వాత మరి కొన్ని హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్స్, కొన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్స్ను దాదాపుగా 12 నుంచి 13 శాఖలకు సంబంధించినటువంటి ఖాళీల గురించి మరి ఇప్పటికే ఫైనాన్షియల్ క్లియరెన్స్ కూడా రావడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు సీఎం గారు దీనిపైన ఫైల్ మీద సైన్ చేస్తుంటే ఖచ్చితంగా ఈ టీజీపీఎస్సీ నుంచి 1 by 1 రిక్రూట్మెంట్ అయ్యే అవకాశాలు దాదాపుగా ఎక్కువ కనిపిస్తుంది. ఇక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఇక వరుస నోటిఫికేషన్సే రాబోతున్నాయి. దాదాపుగా మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం 3000 నుంచి 3500 ఉద్యోగాల వరకు కూడా మరి భర్తీ దిశగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇక్కడ కసరత్తు చేయడం జరుగుతుంది. మరి ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి సీఎం గారు ఈ యొక్క ఖాళీలకు సంబంధించినటువంటి ఆమోదం పంపిన తర్వాత దీనికి సంబంధించినటువంటి పరీక్ష షెడ్యూల్ను నిర్వహించి, అదేవిధంగా వివిధ శాఖల్లో ఉన్నటువంటి మరి ఆర్థిక శాఖ వివిధ డిపార్ట్మెంట్లు కూడా కోరడం జరిగింది. దాదాపుగా ఇప్పటికే 60,000 పైగా మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ఏదైతే ఉన్నదో, సో తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఉన్నాయో మొత్తం ఖాళీల వివరాలు చూసుకున్నట్లయితే 60,000కి పైగా నోటిఫికేషన్స్ దిశగా ఉన్నది. 100% దిశగా మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ ఉంటే 3 monthsలోనే కంప్లీట్ చేయాలనేసి, డబుల్ స్టేజెస్ ఎగ్జామ్స్ ఉంటే 6 monthsలోనే కంప్లీట్ చేయాలనేసి ఇక్కడ భావించడం జరుగుతుందండి. ఆల్రెడీ మనం గతం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మరి దాదాపుగా పోస్టుల భర్తీ దిశగా మరి 3000 నుంచి 3500 పైగా ఉన్నాయి. సో ఈ విధంగా అన్ని శాఖల్లో భర్తీ దిశగా కనిపిస్తున్నాయి కాబట్టి మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి. 100% రిక్రూట్మెంట్ దిశగా ముందుకు వెళ్తుంది అనేసి చెప్పుకుంటూనే ఉన్నాం. సో ఇప్పుడు కూడా మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చేటటువంటి నోటిఫికేషన్స్లో ప్రధానంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అయినా సరే, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అయినా సరే, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్స్ అయినా సరే, ఇరిగేషన్ శాఖ డిపార్ట్మెంట్ అయినా సరే, ఇవన్నీ కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆమోదించింది. తర్వాత డిఎల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయినా సరే, తర్వాత పవర్ సెక్టర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయినా సరే, సో ఈ విధంగా అన్ని శాఖలకు సంబంధించినటువంటి అన్ని ఖాళీలను కూడా ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెప్పించుకొని ఇక నోటిఫికేషన్ భర్తీ దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. 100% నోటిఫికేషన్ దిశగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇక్కడ కసరైతే చేయడం జరుగుతుందండి. గతం నుంచే చెప్పుకుంటూ వస్తున్న నోటిఫికేషన్స్ విషయంలో మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటికే పారదర్శకంగా ఉన్నది. మరి దాదాపుగా 3000 పైగా నోటిఫికేషన్స్తో మరో నోటిఫికేషన్స్ ముందుకు ఉన్నది. మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి. ఆల్రెడీ ఆర్థిక శాఖ ఆమోదం కూడా లభించింది అనేసి చెప్పుకోవడం జరిగిందండి. సో ఈ విధంగా మరి వచ్చేటటువంటి అప్కమింగ్ నోటిఫికేషన్స్లో మరి సీఎం గారికి ఫైల్ పంపించారు కాబట్టి మరి ఫైల్లో సైన్ చేసిన తర్వాత సో 100% నోటిఫికేషన్ దిశగా మరి చెప్పుకోవచ్చు. ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ తెలంగాణకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఎస్ఐపిసి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయినా సరే, మిగతా సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయినా సరే, విద్యుత్ అయినా సరే, మిగతా సంబంధించినటువంటి కొన్ని నోటిఫికేషన్స్ అయినా సరే, మరి గురుకులాలు అయినా సరే, టీచర్లు అయినా సరే, ఇవన్నీ కూడా 1 by 1 నోటిఫికేషన్స్ వచ్చే దిశగా కనిపిస్తున్నాయి. సో ఇది ఓవరాల్గా మనకు సంబంధించినటువంటి అప్డేట్ అండి. సో వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ మాత్రము ఎట్టి పరిస్థితుల్లో కంటిన్యూ చేసే
దిశగానే ముందుకెళ్ళండి. నోటిఫికేషన్స్ విషయంలో ఇప్పటికే ప్రభుత్వం చాలా సానుకూలంగా వైఖరి చూపిస్తుంది. 100% నోటిఫికేషన్స్ కూడా వచ్చేటటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇదండి ఓవరాల్‌గా సంబంధించిన అప్డేట్.